హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అఖిల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ అయితే నేను ఛత్తీస్గఢ్లోని డియోగర్లో ఉన్నాను. అండ్ ప్రజెంట్ అయితే మనము విద్యనాథ్ టెంపుల్ దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఒరిస్సా నుంచి నాకు ఇక్కడికి రావడానికి 2 days పట్టిందండి. బైక్ పైన ట్రావెల్ కదా, చాలా లాంగ్ జర్నీ చేశాను. 2 days అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే, ప్రజెంట్ అయితే సమ్మర్ కాబట్టి చాలా వేడి ఉంది. ఇప్పుడైతే కొన్ని రోజులు ఆగి జూన్లో అలా ప్లాన్ చేసుకోండి. బట్ డియోగర్లో అయితే రైల్వే స్టేషన్ అయితే డైరెక్ట్గా లేదు. మనకి ఇక్కడ నుంచి 15 kilometers ఒక స్టాప్ అయితే ఉంది రైల్వే స్టేషన్. అక్కడికి వచ్చి అక్కడి నుంచి అయితే రీచ్ కావాలి. అండ్ ప్రజెంట్ అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. వైద్యనాథ్ టెంపుల్ ఫస్ట్ జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఈరోజు అయితే దర్శనానికి వెళ్దాం. ఒక్కసారి గుడి విశేషాలు అవన్నీ తెలుసుకుందాము. ఈ టెంపుల్ వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రంలోని డియోగర్ అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ లోకల్ పీపుల్స్ మాత్రం ఈ ప్లేస్ని దేవగర్ అని పిలుస్తారు. మన సైడ్ వాళ్ళు అయితే డియోగర్ అంటారు. అండ్ ఈ గుడి గురించి మెయిన్గా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, ఈ గుడి ఏర్పడడానికి అసలు మెయిన్ కారణం రావణుడు ఇక్కడ తపస్సు చేయడానికి ఈ ప్లేస్కి వచ్చాడంట. తపస్సు కోసం ఇక్కడ శివుడి కోసం తపస్సు చేశాడు. కఠోరమైన తపస్సు చేస్తే శివుడు అనేది తనకు ప్రత్యక్షం కాలేదు. అలా కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు చేస్తూ ఉన్నాడంట. ఆఖరికి ఎంత ట్రై చేసినా కానీ, ఎంత ప్రయత్నించినా కానీ శివుడు అయితే కనికరించలేదు, ప్రత్యక్షం కాలేదు. సో తను ఏం చేశాడంటే, తన ఒక్కొక్క తలను నరికేసుకుంటూ పోయి శివునికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా 9 నెలలు తను నరికేసుకున్నాడు. ఒక్కొక్క తల నరికేసుకున్నా కూడా శివుడు అనేది ప్రత్యక్షం కాలేదు. అలానే చివరి తల నరికేసుకుపోయే ముందు శివుడు అనేది ప్రత్యక్షమై తనకు ఈ తెగిపోయిన తలలన్నీ తనకి వైద్యం చేసి అన్నీ అతికిస్తాడు. సో దాని ఆధారంగా ఇక్కడ శివుడు రావణునికి వైద్యం చేశాడు కాబట్టి ఇక్కడ వైద్యనాథ ఆలయంగా దీనికి పేరు వచ్చిందని అంటున్నారు. అండ్ రెండోది ఏంటంటే, దేవతలకును రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు అమృతం తీసుకొచ్చి శివలింగంలో దాశారంట. ఆ తర్వాత దేవతల అమృతాన్ని తాగడం వల్ల నయం చేశాడు కాబట్టి, దేవతలకు నయం చేశాడు కాబట్టి అదొక పేరు వచ్చింది వైద్యనాథుడిగా. ఈ 2 స్టోరీస్ ఉన్నాయి. ఈ సరస్సును శివగంగా అని పిలుస్తారు. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, రావణుడు తపస్సు చేసే ముందు స్నానం చేయడానికి చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా నీళ్లు కనిపించలేదంట. సో తను ఏం చేశాడు, తను స్నానం చేయాలి కంపల్సరీ కాబట్టి పూజ చేసే ముందు లేకపోతే తపస్సు చేసే ముందు ఇక్కడ మోచేతో నేలని ఇలా కొట్టాడంట. బలంగా కొట్టడం వల్ల భూమి నుంచి ఇక్కడికైతే నీరు వచ్చిందంట. అప్పటి నుంచి దీన్ని శివగంగా అని పిలుస్తారంట. అండ్ ఇక్కడి నుంచి, ఈ వాటర్ నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడ స్నానాలు చేసి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తారు, శివలింగం దర్శనానికి అయితే వెళ్తారు. కొంతమంది ఇక్కడి నుంచి వాటర్ తీసుకుపోయి మాత్రం అక్కడ అభిషేకం చేస్తారు. కొంతమంది ఏమో ఇక్కడే స్నానం చేస్తారు. కొంతమంది స్నానం చేసిన వాళ్ళు ఉంటే నీళ్ళు చల్లుకొని వెళ్తారు. కానీ ఎప్పటికి మాత్రం వాటర్ ఉంటాయంట దీంట్లో. కానీ కొంచెం మురుగ్గా ఉన్నాయి నీళ్ళు. ఇది టెంపుల్ ముందు దారి అండి. ఇలా మీరు చుట్టుపక్కల ఎన్ని సందులు చూసుకున్నా, ఎన్ని గల్లీలు చూసుకున్నా ఇలానే ఉంటాయి. ప్రతి ఒక్కటి స్వీట్ షాప్స్, లేకపోతే షాప్స్, దుకాణాలు. కానీ ఇక్కడ స్వీట్ మాత్రం చాలా ఫేమస్ అండి. నెయ్యితో చేసిన కలాకండ్ లాగా ఉంటుంది. మనం దూద్ పేడ అంటాం కదా, అలాంటిది అయితే ఇక్కడ బాగా సేల్ చేస్తారు. అండ్ ఎటు చూసిన చిన్న సందులు, దీంట్లోనే వెహికల్స్ వెళ్ళడం, దీంట్లోనే భక్తులు నడవడం, ఇదంతా దీంట్లోనే నడుస్తుంటాయి. చిన్న గల్లీలు ఎటు చూసినా సేమ్ ఉంటాయి. 4 దిక్కులు అన్నీ ఒకే రకంగా ఉంటాయి షాప్స్ అయితే. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం. దర్శనం అయితే అయిపోయింది. లోపల శివయ్య మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాడు. లోపలికి కెమెరా అలో లేదు. బట్ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రం ఏవైనా తీసుకోవచ్చు. కానీ గర్భగుడిలోకి మాత్రం కెమెరా అలో లేదు. ఇలా పైన చూస్తున్నారు కదా, ఇవన్నీ భక్తులు కట్టేటివే. ఎవరైనా మొక్కుంటే కట్టుకోవచ్చు అలా పైన. చాలా బాగుంది. టెంపుల్లో చూడండి ఎంత ముద్దుగా డాన్స్ చేస్తున్నారో అందరూ. చాలా బాగా అనిపించింది. చూడండి ఒకసారి, ఇలా డాన్స్ చేస్తూనే ఈ టెంపుల్ చుట్టూ తిరుగుతున్నారు. చాలామంది ఆడవాళ్ళే వేస్తున్నారు బ్యాండ్ మేళం పెట్టుకుని. కానీ చాలా మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు దేవుడి భక్తితో. చాలా అద్భుతంగా అనిపించింది. ఈ చుట్టూ వెనకాల కనిపించేవి అన్నీ వాళ్ళు చిన్న గుళ్ళు. చాలా అందంగా ఉంది. చిన్న స్వరంగాలుగా లోపల చూస్తే ప్రతి ఒక్క విగ్రహం, ప్రతి ఒక్క దేవుడి విగ్రహం ఉంది. చాలా బాగా అనిపించింది ఇక్కడ. ఈ ఆలయం లోపల చూసుకుంటే ఆవులు అవన్నీ సంతరిస్తున్నాయి.
వాటికి మేత వేస్తున్నారు. కానీ ఎప్పుడు మాత్రం వాటర్ అయితే కింద పారుతూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ శివగంగ నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలకైతే తలా ఇన్ని పోస్తూ ఉంటారు. అందుకోసమే ఎప్పటికీ ఇక్కడ వాటర్ కింద నుంచి వస్తూనే ఉంటాయి, కాళ్ళ కింద వాటర్ తగులుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పైన అన్ని పరదలు కట్టారు, నీడ కోసం, భక్తుల నీడ కోసం. ఎందుకంటే కాళ్ళు కాలుతాయి కదా కింద, అందుకోసమే చుట్టూ పరదలు కట్టారు. ఇది చూడండి గుళ్ళు, గోపురాలు మనకు పైన కనపడేది. ఈ రైట్ సైడ్లో కనపడేది గర్భగుడి, మెయిన్ గుడి. ఇలా మనకు చుట్టూ చూసుకుంటే 21 గోపురాలు ఉంటాయి, పెద్దవి చిన్నవి అన్నీ కలిపి. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నారు. ప్రతి ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది, కానీ రౌండ్గా ఉంది. ఆ రౌండ్గా ఉన్న ప్రతి గోపురంలో చిన్న ద్వారాలు లెక్క ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క దేవుడిని అయితే ఉన్నాడు. కానీ లోపల దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. భక్తులు అయితే చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఎండాకాలం కాబట్టి. ఎంత హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, మనకు ఒక 20-30 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. తర్వాత నేను బయటకు వచ్చేసాక ఆలయం అయితే మూసేశారు, మళ్ళీ 7 గంటలకైతే ఓపెన్ చేస్తారంట. ఇక్కడ చూసుకుంటే చిన్న ఈ పూల కొట్లు అవి ఇవి అన్నీ సామాన్లు ఉన్నాయి. ఇది మన గర్భగుడి బ్యాక్ సైడ్, శివలింగం బ్యాక్ సైడ్ ఇది. ఇలా వెళ్తుంటే చూస్తున్నారు కదా, అవన్నీ చిన్న టెంపుల్స్. ఇవన్నీ ప్రతి ఒక్క ద్వారంలో ఒక్కొక్క విగ్రహం ఉంది. వాటి పేర్లు కూడా పైన రాసింది, బట్ అవి మన హిందీలో రాసింది, కొన్ని ఏమో లోకల్ లాంగ్వేజ్లో రాసింది, మనకు అర్థం కావట్లేదు. చూడండి ఒకసారి. ఇంతకుముందు చెప్పాను కదా, చిన్న ద్వారాలు లెక్క విగ్రహాలు ఇలా ఉన్నాయి. ఈ రౌండ్గా చూసుకుంటే ఇలా వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కటి గుడి చుట్టూ ఇలానే ఉన్నాయి. మధ్యలో వచ్చేసి మెయిన్ గర్భగుడి. చాలా దర్శనం అయితే చాలా మంచిగా జరిగిందండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం. లోపలైతే చాలా అద్భుతంగా ఉంది శివలింగం. అందరూ ఎవరైనా రావాలనుకుంటే కొంచెం వర్షాకాలంలో రండి, మంచి ప్లాన్తో రండి, మంచిగా టైం స్పెండ్ చేస్తారు. అండ్ మంచి పీస్ఫుల్ ఏరియా, మనకు నచ్చుతుంది. ఒక్కసారైనా విజిట్ చేయాలి మన లైఫ్లో ఎప్పుడైనా. సో నాదైతే ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసి కాశీకి వెళ్ళబోతున్నాం, కాశీ విశ్వనాథ్ దగ్గరికి, వారణాసి. ఇక్కడి నుంచి ఒక 500 కిలోమీటర్స్ ఉంది. నాకు ఆల్మోస్ట్ ఒక 3 days ఆర్ 2.5 days పట్టొచ్చు బైక్ పైన ట్రావెల్ చేయడానికి. మళ్ళీ అక్కడ కాశీలో కలుద్దాం, లేదా మధ్యలో ఏదైనా మంచి ప్లేస్ ఉంటే మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. బాయ్ అండి. ఈ వీడియో ఎక్కువ ఎత్తడే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.